అందరికీ నమస్కారం. నా పేరు రియా, జనసేన పార్టీ వీర మహిళ. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే వీర మహిళలకు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, అలాగే యావత్ రాష్ట్ర ప్రజానికానికి ఒక చిన్న ముఖ్య సూచన. ఈరోజు మన రాష్ట్రంలో ఒక న్యూ వైరస్ సోకింది. తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. కులాల మధ్యలో చిచ్చులు పెట్టే విధంగా ఒక తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేక కుల రాజకీయాలని తీసుకొస్తున్నారు. ఈ పార్టీకి మీకు అర్థమయ్యే ఉంటది ఇలాంటి కుట్రలు ఎవరు చేస్తారు, ఏ పార్టీ చేస్తుందని. నేను అందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు అవనివ్వండి, ఆయన చేసినటువంటి త్యాగం అవనివ్వండి, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మన రాష్ట్ర ప్రజల కోసం ఆయన త్యాగాలు చేసి అవమానాలు పడి చేసిన త్యాగం వృధా అవ్వకూడదంటే ఈ రోజు మనం ఆయన కోసం నిలబడాల్సిన సమయం వచ్చింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించి మనం అదే మాదిరిలో సంక్షేమ పథకాలు అవనివ్వండి, అభివృద్ధి విషయాల్లో అవనివ్వండి, మనం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంటే దాన్ని డైజెస్ట్ చేసుకోలేక గత ప్రభుత్వం నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నంతసేపు ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక ఇలాంటి సక్సెస్ మీట్ ని ఎంజాయ్ చేస్తుంటే చూడలేక, డైజెస్ట్ అవ్వలేక కుల రాజకీయాలు మొదలుపెట్టారు. ఒక మనిషికి జరుగుతున్న సంభాషణలో కులాన్ని తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులకి రాజకీయం అంటే ఒకరిని చంపడం, లేదా వాళ్ళకి ఎదురొచ్చిన వాళ్ళని జైలు పాలు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం ఒకటే తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమం ఎలా చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలి, యువతని ఎలా ప్రోత్సహించాలి, వాళ్ళకి అవసరాలు ఏమున్నాయని తెలుసుకునే పనుల్లో వాళ్ళున్నారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, గత ప్రభుత్వం నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇట్లాంటి జూజుబీ రాజకీయాలకి లొంగే అంత నాయకులు ఎవరు లేరు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు సంసిద్ధంగా లేరు. మీరు ప్రాంతాల మధ్య చిచ్చు పెడితేనే అవి తట్టుకోలేకే 151 ఉన్న సీట్లని 11 వరకు తీసుకొచ్చారంటే మీకు అర్థమైపోవాలి. ఇలాంటి కుల రాజకీయాలు చేసి ఇంకా పిల్ల చేష్టలు మానుకోరా మీరు? మళ్ళీ మీరు ఇచ్చే పైగా తొక్కలో స్టేట్మెంట్లు చెప్తూనే ఉంటాం. మీ తరఫున వచ్చే నాయకులు వచ్చే ప్రెస్ మీట్కి వాళ్ళు సాగలకి సంబంధం లేని విషయాలు తీసుకొని వచ్చి మాట్లాడుతూనే ఉంటారు. ఇంకెంతకాలం ఇలా మీకు రాజకీయం చేయడం రాదు? అసలు రాజకీయంలో పరిపాలన ఎలా చేయాలో అంతకన్నా తెలియదు. ఈరోజు తప్పు ఎవ్వరు చేసినా కూడా దానికి కులాన్ని అంటగట్టి నిర్ణయాలు తీసుకునే కూటమి ప్రభుత్వం కాదు ఇది. అది ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన ఎవరైనా, ఎంత పెద్ద స్థాయి నాయకులైనా తప్పు జరిగింది అంటే చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఇది కూటమి ప్రభుత్వ నిర్ణయం. అది ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి నాయకుడైనా, ఎటువంటి చిన్నపాటి కార్యకర్త అయినా, ఎటువంటి మనిషి అయినా, కులం మతంతో సంబంధం లేదు. తప్పు అంటే తప్పే, చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే. ఈ నిర్ణయాల మీద, ఈ సిద్ధాంతాల మీద కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇలాంటి తొక్కల కుల రాజకీయాలు తీసుకొచ్చి పెంట చెయ్యొద్దు. మీకు నిజంగా అంత దమ్ముంటే, మీకు నిజంగా ప్రజల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే, కూటమి ప్రభుత్వం పరిపాలనలో తప్పప్పులు ఏమైనా ఉన్నాయి అంటే మీరు దానికోసం వచ్చి మాట్లాడండి. దాని గురించి మాట్లాడే దమ్ము లేదు. మీరు వచ్చి కుల రాజకీయాలు చేస్తున్నారు. నేను ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తున్నాను, ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్స్కి, రాంగ్ కుల రాజకీయాలకి కానీ వీటికి కానీ దయచేసి ఎవ్వరు కూడా వాళ్ళ మాటల మాయల్లో పడద్దు. మనము ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండే సమయం ఇది. చాలా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళ ప్రచారం కులాల మధ్య పెట్టేసి కూటమి ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య దూరం పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు. కానీ ఒకటి చెప్తున్నానండి, కూటమి ప్రభుత్వాన్ని మనము ఈసారి పట్టు వదిలామా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేయడం కాదు, ఈసారి ముంచేస్తాడు. డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. నేను వచ్చానంటే అది రద్దు చేస్తాను, ఇది రద్దు చేస్తాను అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఒక మనిషిని ఎలా మాట్లాడకూడదు, అలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. గంజాయి మత్తులో తాగేసి అమ్మాయిలు ఏడిపించే వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తున్నాడు. మీకు నేనున్నాను అని చెప్పి పరామర్శిస్తున్నాడు, హామీ ఇస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మీరు ఇవన్నీ నోటీసులోకి తీసుకోవాలి.
దయచేసి ఇలాంటి కుల రాజకీయాలకి మాత్రం ఎవ్వరు కూడా పడొద్దు. మన కూటమి ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే కార్యక్రమంలో వాళ్ళు ముందడుగు వేసి వాళ్ళ పదవులు అలంకరణకి కాకుండా వాళ్ళ పదవులు సక్రమంగా నిర్వర్తించి ఒక మంచి అభివృద్ధి చేసే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని అందరూ కూడా నిర్ణయించుకొని వేస్తున్న నడకలవి. దయచేసి వాళ్ళ నడకల్లో మనం కూడా తోడై ఉందాం. జై జనసేన, జై హింద్.